ఆరాధన అంటే కూడుకోవటం, పాటలు పాడటం, ప్రార్థన చేయటమే కాదు, తండ్రి పని చేయటం, హార్డ్ వర్క్ అది. ఈరోజు దేవుని పిల్లలైన క్రైస్తవులు అని చెప్పుకునే వారంతా కూడా మీరు యథార్థవంతులు గనక కన్న తండ్రిని ఆరాధించేవారు యథార్థముగా తండ్రిని ఆరాధించాలి దేవుణ్ణి అంటాడు. యథార్థవంతులు మీరు చెప్పుకోవటం కాదు, మీరు యథార్థవంతులని మీ క్రియలు చెప్పాలి. నువ్వు యథార్థవంతుడని నువ్వు చెప్పుకుంటే ఎవరు నమ్ముతారు? నేను చాలా మంచివాడినండి, నేను ఏ తప్పు చేయలేదు అంటాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రతి నేరస్తుడు. అవునా, నిజమా, పాపం వెళ్ళిపో బాబు అనరు. వాళ్ళకొక త్రోవ ఉంది నిజాన్ని చెప్పించటం. ఎలాగో మేము యథార్థవంతులము అని అబద్ధం ఆడుతున్నారు. మేము యథార్థవంతులము. క్రైస్తవులంతా దేవుణ్ణి మోసం చేస్తున్నారు కదండి, మానవాళ్ళంతా దేవుణ్ణి మోసం చేస్తున్నారు కదండి, మానవాళ్ళంతా దేవుణ్ణి మోసం చేస్తున్నారు. మేమందరం మంచివాళ్ళు అంటారు. వాళ్ళ భక్తి, వాళ్ళ నటన, వాళ్ళ వేషధారణ. 4:24 యోహాను సువార్త. యథార్థముగా ఆరాధించేవారు, యథార్థముగా ఆరాధించేవారు. ఆరాధించడం అంటే వర్షిప్. వర్షిప్ అంటే వర్క్. ఇదే కదా నేర్పించారు మీకు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వర్షిప్? వర్క్ ఈజ్ వర్షిప్. పని చేయండి, అదే ఆరాధన.